బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట జిల్లా కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వెంకన్న సన్నిధిలో నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్కు మంత్రి హరీష్ రావు స్వాగతం పలకగా అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఇక ఆలయ ప్రదక్షిణ చేసి వెంకటేశ్వరునికి దర్శించుకున్నారు. ఆయన అనంతరం ఆలయ పండితులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం అందించారు. స్వామివారి సన్నిధిలో నామినేషన్ పత్రాలపై సీఎం కేసీఆర్ సంతకాలు చేశారు. ఎన్నికల్లో నామినేషన్ వేసే ప్రతిసారి కేసీఆర్ ఈ ఆలయంలోనే పూజలు చేస్తూ వస్తున్నారు. నెల 9న గజ్వేల్తో పాటు కామారెడ్డిలో నామినేషన్లు వేయనున్నారాయన. అదే రోజు బీఆర్ఎస్ ఆశీర్వాద సభలో పాల్గొనున్నారు. ఇక కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం సీఎం కేసీఆర్ పార్టీకి సెంటిమెంట్గా ఉంది. ఏ ఎన్నికలు వచ్చినా ఇక్కడ పూజలు చేసిన తరువాతే సీఎం కేసీఆర్ నామినేషన్ వేస్తారు. 1985లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుంచి 1989, 1994, 1999, 2001, 2004, 2009, 2014, 2018లో జరిగిన ఎన్నికల సమయంలో కూడా ఈ ఆలయంలోనే నామినేషన్ పత్రాలకు పూజలు చేసి నామినేషన్ వేశారు. అన్ని సందర్భాల్లోనూ విజయం సాధించారాయన. దీంతో ఇక్కడే నామినేషన్ వేయడం కేసీఆర్కి ఆనవాయితీగా వస్తోంది.